అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. ఇండియా మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోను చూడాలి, చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ఎందుకంటే మమతా బెనర్జీ బంగ్లాదేశ్కు చెందినవారా, మన ఇండియాకు చెందినవారా, లేకపోతే పాకిస్తాన్కు చెందినవారా? నేను ఈ మాటలు ఎందుకంటా ఉన్నా అంటే 3 సార్లు వెస్ట్ బెంగాల్లో సీఎం అయిన మమతా బెనర్జీ మన భారతీయ కుటుంబాల మీద ఎప్పుడూ జాలి చూపించలే. అక్రమంగా వచ్చినటువంటి బంగ్లాదేశ్ నివాసులకే టీచర్ ఉద్యోగాలు, మున్సిపాలిటీ కార్పొరేటు సీట్లు, అలాగే టీఎంసీ కార్యకర్తలు మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళే. అక్కడ మన భారతదేశ హిందువులకు ఏమైనా దాడులు జరిగితే కంప్లైంట్ ఇస్తే కనీసం పోలీసు వాళ్ళు కూడా పట్టించుకునేది కాదు. ఈ రకంగా చేసింది. మరి 4వసారి సీఎం అయిన ఉంటే ఇగో బంగ్లాదేశ్ నుంచి ఇండియాలో వెస్ట్ బెంగాల్లో ఒక ఇంట్లో నుంచి డైరెక్ట్గా మన సొరంగ మార్గంగా ఇండియా పాకిస్తాన్ బార్డర్ కింది నుంచి డైరెక్ట్ బంగ్లాదేశ్లో ఒక ఎడారిలో ల్యాండ్ అవ్వచ్చు. ఇది మీరు చూస్తూ ఉన్నారు కదా ప్రూఫ్. ఇంత దారుణమా? అందుకనే బార్డర్ను టచ్ చేయకుండా లక్షలాది మంది బంగ్లాదేశ్ అక్రమదారులు బంగ్లాదేశ్ నుంచి ఇండియాలో చొరబడ్డారు. మమతా బెనర్జీ ఓట్ల ఎలక్షన్లప్పుడైతే కొన్ని లక్షల కొద్దీ ఆ సొరంగం ద్వారా వచ్చి ఆమెను దొంగ ఓట్లు వేసి సీఎంగా గెలిపించి వాళ్ళు అండగా నిలబడ్డారు మమతా బెనర్జీకి అనడానికి ఎటువంటి అనుమానం లేదు. మరి నిజంగా 4వసారి సీఎం అయిన ఉంటే మమతా బెనర్జీ కనబడతా ఉన్న ఈ ఆయుధాలతోటి, ఈ సొరంగంలో దొరికినటువంటి బాంబులు, అలాగే గన్లు, AK-47లు, ఇంకా వేరే అన్ని ఆయుధాలతోటి ఇండియాలో ఏ మారణకాండ సృష్టించేదో మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయుధాలు కనుక ఇండియాలో చొరబడి ఉంటే మళ్ళీ 2007-8లో ముంబైలో జరిగినటువంటి దాడులు, 2001లో పార్లమెంట్ మీద ఉగ్రవాదులు అటాక్ చేసినటువంటి తీరు, ఈ రకమైనటువంటి ఉగ్రవాదు సంస్థలకు వెస్ట్ బెంగాల్ పక్కా తావురము అయ్యేది. ఆల్రెడీ తయారయ్యింది. కానీ జస్ట్ ఇప్పుడు 4వసారి సీఎం అయ్యేటప్పటికీ మమతా బెనర్జీ ఓడిపోవడము, మన ఇండియాకు ఇంకా మంచి రోజులు ఉన్నాయి అని నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు నిరూపించడం జరిగింది. లేకపోయినుంటే 4వసారి కనుక సీఎంగా గెలిచినుంటే ఆమె చేసినటువంటి అక్రమాలు అన్నీ కాదు, ఒక హిందువులు ఉండే కాలనీకి మసీదాబాద్ రోడ్ అని కాలనీ పేరు మార్చేసింది. అంత దుర్మార్గురాలు ఆమె. గరీబుదే, కానీ ఆమె ఎమ్మెల్యేలు, ఆమె కార్పొరేటర్లు బంగారు మంచాల మీద పండుకుంటా ఉన్నారు, బంగారు మంచాల మీద. అందుకనే 5 ఎమ్మెల్యేలు ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు. సునిందు అధికారి సిబిఐ ఎంక్వైరీ చేసిండు. ఈ సొరంగాల మీద దీంట్లో ఉన్న అక్రమదారులను కూడా అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కూడా బంగ్లాదేశ్కు చెందినటువంటి నివాసులు. మొత్తానికి ఇండియాలో అన్ని ఫేక్ ఆధార్ కార్డు, ఫేక్ ఓటర్ ఐడి, ఫేక్ రేషన్ కార్డు అన్నీ ఫేకే. ఇంత దౌర్జన్యం చేసినటువంటి మమతా బెనర్జీని చూస్తూ ఉంటే మామూలుగా కనబడుతుంది. మీరు ఒక వేదిక మీద మొన్న చూడొచ్చు, అక్కడ ఎక్కడ కూడా జై శ్రీరామ్ అనలేదు మమతా బెనర్జీ. జై బాంగ్లా, జై ముస్లిం అనుకుంటా ముస్లింలకు సంబంధించినటువంటి నినాదాలే కానీ జై భారత్ మాత అని కూడా అనలే. మమతా బెనర్జీ అంత కరుడు కట్టినటువంటి తీవ్రవాది. అదేమంటారు చూడు, ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. బయటోళ్ళనంటే బార్డర్ కాడ ఆర్మీ బలగాలను పెట్టి వాళ్ళను వీళ్ళను కాపుకోవచ్చు. కానీ మన ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి, ఇండియాలో ఉంటున్నటువంటి దొంగలను మనం ఎలా గుర్తించగలుగుతాం? అందులో ఒక్కరు ఈ మమతా బెనర్జీ దయ్యం.
చూడండి ఈ కథ ఈ భాగవతం అంత బయటపడతా ఉంది. ఇంకా దీని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఎన్ని లక్షల ఓటర్ ఐడీలు ఉన్నాయి, ఎన్ని లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మొత్తం ఎవరైతే సునేందు అధికారి ఉన్నాడో ఆయన ఒక్కటే మాట చెప్పిండు, ఫేకు ఓటర్ ఐడి, ఫేకు రేషన్ కార్డు, ఫేకు ఆధార్ కార్డు ఉన్నటువంటి అక్రమ బంగ్లాదేశ్ నివాసుల్ని ఎవరిని కూడా ఉంచేది లేదు. తరిమి కొడితే వెస్ట్ బెంగాల్లో పక్కా ప్యూర్ ఇండియన్స్ మాత్రమే ఉండాలి. ఇది బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత పెట్టిన టార్గెట్. అలాగే ఈ స్కాములు ఏవైతే జరిగినాయో ఈ స్కాముల్లో ఎవరున్నా వదిలిపెట్టేది లేదు. వెస్ట్ బెంగాల్ మీద మీ అభిప్రాయం? ఇంకా ఎన్నో అక్రమాలు చేసింది అని సిబిఐ ఎంక్వైరీలో దర్యాప్తులు బయటపడతా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినట్టుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా బాగా పరిశీలించిన తర్వాతనే ఆ వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అందరికీ జై శ్రీరామ్, జై హిందూ, జై హిందూ.